హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే వాటర్ వర్క్ చూపిస్తున్నానండి. చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. ఈరోజైతే సింపుల్ డిజైను. ముందుగా క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూజ్ చేసి వేస్తున్నాను. మొత్తం నెక్ అంతా వేయడానికి మాత్రం పేపర్ మీద వేసుకుని కార్బంతా వేసుకోండి. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం ఒక వరుస మాత్రమే ఎక్కించుకోవాలండి. ఇదైతే సింగిల్ లైన్తోనే కుట్టుకోవాలి. ఒక వరుస ఎక్కించుకుంటే 2 వరుసలు అవుతుంది కదా, ఒక వరుస దగ్గర మాత్రమే 3 వేసుకోవాలి. డిజైన్ డ్రా చేసినప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ చేసుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే అలా కంటిన్యూగా వెళ్ళిపోవచ్చు. మొత్తం అంతా కుట్టేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదైతే మగ్గం స్టైల్లో చేసే వర్క్ అండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. బ్లౌజ్ మీద ఫుల్ వర్క్, హెవీ వర్క్ చేసేటప్పుడు ఈ వర్క్ని యూజ్ చేస్తారు. అంటే ఫిల్లింగ్ స్టిచ్గా యూజ్ అవుతుంది ఇది. ఇదే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి, బిగినర్స్ ఈజీగా చేసుకునే డిజైన్స్. ఎంబ్రాయిడరీ వర్క్సే కాకుండా రీయూజ్ ఐడియాస్ కూడా ఉన్నాయి. వేస్ట్గా పడేసే ఐటమ్స్తో, ఇంట్లో డైలీ యూజ్ చేసే వేస్ట్ ఐటమ్స్ పడేస్తూ ఉంటాం కదా, అటువంటి వాటితో రీయూజ్ ఎలా చేయొచ్చు అన్న ఐడియాస్ కూడా ఉన్నాయండి. లోపల ఫిల్ చేయడం అయితే అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసుకోవాలి. ముడి ఎలా వేయాలో చూడండి. సేమ్ దారంతో కుడుతున్నాను కాబట్టి దారం ఇంకా కట్ చేయని అవసరం లేదు. ఒక పక్క నుంచి నీడిల్ పైకి తీసుకొని అవుట్లైన్ బార్డర్ కుట్టుకోవాలి. ఇదే దారంతో కుట్టేస్తున్నాను. అవుట్లైన్ కుట్టడం అయితే అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసుకోవాలి. ఇంకొక దారం తీసుకుని ఇది కూడా సింగిల్ లైనే ఎక్కించుకోవాలండి. ఈ లైన్ పక్క నుంచి ఇంకొక వరుస వేసుకోవాలి. అంటే సేమ్ అదే గొలుసు కుట్టుతో వేసుకోవాలి. దగ్గరగా పక్కనే వచ్చే విధంగా లైన్ వేసుకోవాలి. ఈ లైన్ కూడా కుట్టేసుకున్నాను. నీడిల్ కిందకి దింపేసుకుని ముడి వేసేసుకున్నాను వెనక సైడు. ఈ పక్క నుంచి డిజైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా 3 లైన్స్ కింద వేసుకొని చివరిన ఇలాగా రౌండ్స్లా వేశాను. ముందు వేసుకున్న సిల్క్ దారం ఉంది కదా, ఆ దారాన్ని సింగిల్ వరుస ఎక్కించుకొని ఈ విధంగా కాడకుట్టుతో కుట్టుకోవాలి ఒక్కొక్క లైను. మూడు లైన్లు కుట్టడం అయిపోయిన తర్వాత ఈ చివరి నుంచి గమ్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు పైనుంచి జ్యువెలరీ రింగ్స్ గోల్డ్ కలర్వి స్టిక్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. నెక్స్ట్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను. ఇవైతే 0 సైజ్ బీడ్స్ అండి. వీటిని మిడిల్లో నుంచి కుట్టుకోవాలి. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం ఎక్కించుకోవాలి. అంటే కాటన్ దారం అయితే గట్టిగా ఉంటుంది అనమాట. నార్మల్ టైలరింగ్ దారము సింగిల్ వరుస ఎక్కించుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. వీటి మధ్యలో బీడ్స్ వద్దాం అనుకుంటే నార్మల్ థ్రెడ్ వర్క్ అయినా చేసుకోవచ్చు అండి. ముడుకుట్టు వేసుకోవాలి. ఈ సింగిల్ బుట్టతో బ్లౌజ్ వర్క్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఎంత బాగుందో చూసారా? తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.